హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఎక్కడైనా చూస్తున్నారా? లంబసింగ్ అండి, లంబసింగ్ వచ్చాము మేము ఇక్కడ చూడటానికి. ఇదిగోండి మనంతా ఇక్కడ తాజింగ్కి వెళ్తున్నాం. లంబసింగ్లో తాజింగ్కి వెళ్తున్నాం అండి. ఫుల్ మంచి పొగ కమ్మేసి ఉంది, రూట్ కూడా కనపడుతుంది. ఇప్పుడు టైము ఎంత అయిందంట? 9 అయిందండి, 8:45 అయింది. చూడండి ఎంత ఇంకా మనకు మంచి పొగ అలా వస్తుంది. సో ఇది చల్లగాలి వేస్తుంది, బాగుంది కదా. ఇంకా ముందుకు వెళ్ళి నేను చూపిస్తానండి. అలా వెళ్తూ ఉన్నాము, వెళ్ళే దారిలో చిన్న చిన్న గ్రామాలు తగులుతుంది. చూడండి చిన్న చిన్న గ్రామాలు ఉంది. చాలా పొగ మంచి ఉంది, చలి కూడా చాలా పుడుతుందండి. చూసారా, జనాలు ఊర్లు కూడా ఉంది ఇటువైపు, చిన్న చిన్న గ్రామాలు. ఇవాళ పొంగల్ కదండి, ఇవాళ లాస్ట్ కనుమ అండి. ఇవాళ కనుము, కాణం పొంగల్ అని చెప్తారు తమిళ్లో. ఇదిగోండి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. మటన్, చికెన్ ఏం కావాలంటే ఇక్కడ దొరుకుతుంది మనకు. సో ఇది తాంజింగి లోపలికి వెళ్ళాలంట టికెట్ తీసుకోవాలండి. జనాలు చూసారా ఎలా ఉన్నారు. తాంజింగి వస్తూ ఉందండి, ఇంకా చాలా, ఇంకా 1K వెళ్ళాలట. వెళ్తున్నాము. ఏమీ కనిపించలేదండి ముందు కూడా. చూసారా, ఇటంతా కొత్తగా రోడ్డు వేసాడు తాంజంగి. రోడ్డు వేసినాలే మనం వెళ్ళగలుగుతున్నాము. మొన్నవరకు జిప్పు ఏమంటారు, వ్యాన్ తీసి వెళ్ళేది. ఇప్పుడు మేము కార్లో వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇదన్నీ ఫుల్ మనకు కనిపించట్లేదు ఏది కూడా. ఇదిగోండి మేము మ్యాక్సీ రియో తీసుకుని వచ్చామండి. ఇదిగోండి మ్యాక్సీ రియో. హాయ్ మ్యాక్సీ, రియో హాయ్ చెప్పు. రియో హాయ్ చెప్పమ్మా. బాబు చూడు, మ్యాక్సీ బాబు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి. ఇదిగోండి మ్యాక్సీ బాబు. అక్కడ ఇది జిప్ లైన్ అండి, ఇక్కడ పైన వెళ్తున్నారు. ఇక్కడ ఇలా వెళ్తున్నారు. మా పిల్లలు కూడా వెళ్ళారండి అక్కడ టికెట్ తీసుకుని. అదిగోండి వెళ్తున్నారు చూడండి పిల్లలు. అదిగోండి పైన కనపడుతుందా మీకు? మంచి పొగనాలో కనపడట్లేదండి. అదిగోండి వాళ్ళు వెళ్తున్నారండి జిప్. అదిగోండి ఇది స్మాల్ లేక్ అండి, బోట్ ఇది. ఇదిగోండి ఇక్కడ బోట్ ఉంది, బోట్ కూడా మనం వెళ్ళవచ్చు. కాకపోతే ఏంటంటే ఫుల్ మనకు మంచి పొగ కమ్మేసినాలో ఏమీ తెలియట్లేదు. సో అందుకోసం మేము ఇక్కడ ఆగిపోయాము. సో మనకు బోట్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ బాగుంటుంది చాలా. వంజంగి కాదండి, ఇది చెప్తాను మర్చిపోయాను ఈ లోపల. తాంజంగి. ఇదిగోండి చాలా మంది వచ్చారు ఇక్కడ. మా మ్యాక్సీ రియో కూడా వచ్చి చూస్తున్నారు. వాళ్ళకి చాలా సరదాగా ఉంది. వాళ్ళు మ్యాక్సీ బాబు ఇది చూడు, హాయ్ చెప్పురా. ఇదిగో చూడు, ఇది చూడమ్మా. ఇదిగోండి వెళ్తున్నారు పిల్లలు. హాయ్ చెప్పు. ఎవరు వెళ్తున్నారు అక్కడ? అక్క ఇది బాబేక. చాలా చలిగా ఉందండి ఇక్కడ, చలి ఎక్కువ ఉంది. కానీ చాలా బాగుందండి ఇక్కడంతా. చలి ఎక్కువ ఉన్నా కూడా చాలా బాగుంది. అందరూ వెళ్తున్నారు. ఇదిగోండి కానీ భయపడకుండా బాగానే వెళ్తున్నారు పిల్లలు. మా పిల్లలు ఎలా వెళ్తారో తెలియదు, చూడాలి. ఇదిగోండి మా వారు టికెట్ తీసేసుకుని వస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ నాకేం కనబడట్లేదు.
మా బాబు పైకి అదో లైన్ లో వస్తాడు చూడండి, ఆ పైకి ఎక్కారు వాళ్ళు. అదిగండి మా బాబు. విజయ్ విజయ్ ఇప్పుడు మా పాప వస్తుందండి. ఇదిగోండి మా పాప వస్తుంది. ఏ బాబీ, ట్రెక్కింగ్ చేస్తారు ఇక్కడ. నేను ఇందాక మంచు పొగ ఉందని చెప్పాను కదా, ఇదండి చిన్న స్మాల్ లేక్ ఉంది, బోటింగ్ కూడా చేయవచ్చు ఇక్కడ. ఇదిగోండి అక్కడ చేస్తారు. ఇదిగో మా పిల్లలు రోప్లో వెళ్ళి మళ్ళీ వచ్చారు. బోట్లో కావాలన్నా వెళ్ళొచ్చండి. ఇందాక ఒక 10 minutes కిందట అస్సలు ఏమీ కనిపించలేదు, ఫుల్గా మీకు మంచు పొగ కమ్మేస్తుంది. ఇప్పుడు చూడండి ఎండ కొంచెం వచ్చినాల మనకి లేక్లో ఉన్న వాటర్ కనపడుతుంది, చూసారా, బాగుంది కదండి. ఇదిగోండి ఇదిగోండి అక్కడ మా పాప బాబు అక్కడ వస్తున్నారు. అదిగోండి వాళ్ళు అక్కడ నడుచుకుని వస్తున్నారు. ఇదిగోండి పిల్లలందరూ వెళ్తున్నారు. లేక్ చాలా బాగుంది కదండి. ఈ లేక్ మా మ్యాక్సిరియా ఇక్కడ ఉన్నారు. ఇదిగోండి ఈ పైన వచ్చారు. మా మ్యాక్సిరియా అక్కడ కూర్చున్నారు. ఇదంతా కూడా బాగుంది కదండి. తాంచంగ్ అండి దీని పేరు. ఇక్కడ రండి, బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రావాలంట రండి. ఇదిగండి ఇక్కడ బాగుంటుంది. రోప్లో వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది. ఇదిగండి పిల్లలందరూ వెళ్తారు. అలాగే బోటింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. మేము ఇంకా బోటింగ్ ఎక్కాలా లేదని ఆలోచిస్తున్నాము. ఏదో బాబు వస్తున్నాడు. విజయ్ ఇటు 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 విజయ్ ఇటు చూడు చూడు చూడు. అదిగోండి మా పాప వస్తుంది. ఇటు ఇటు చూడు ఇటు చూడు. బాబీ 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 ఇటు ఇటు చెయ్యి చెయ్యి ఉప్పు. చెయ్యి ఉప్పు అన్నాను కదా. ఇదిగోండి మంచి పొగని పోయి ఇదిగోండి కొండలని క్లియర్ గా మనకు కనపడుతుంది. మా పిల్లలు పైకి ఆ రోప్లో వెళ్ళారు. ఇదన్నీ కూడా లేక్ అండి.
మీకు చూపించాను కదా, ఇదిగోండి చాలా బాగా కనబడుతుంది. ఇదిగోండి పిల్లలందరూ రోడ్లో వెళ్తున్నారు, చూసారా? ఆ రూపులు వెళ్తున్నారు. కొండలు చుట్టూ కొండలండి. ఇటు ఎంత బాగుంది, అందంగా ఉందండి, బ్యూటిఫుల్ ప్లేస్. చూసారా? ఇదంతా పొలాలు, ఇదన్నీ పొలాలు, చూసారా? ఇది మా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇదిగోండి నేను ఇక్కడ పసుపు తీసుకోవడానికి కోసం వచ్చాను. వీళ్ళు మీ పేరేటండి? అప్పలనాయుడు గారి దగ్గర పసుపు తీసుకున్నామండి. ఇదిగోండి మంచి పసుపు అండి, ఇది చూసారా? అది ఒక బస్తా తీసుకున్నాను. వంకాయ కూడా తీసుకున్నానండి, చూపించే వంకాయ, కొత్తిమీర అండి. ఇక్కడ లంబసింగిలో కొత్తిమీర, ఇదిగోండి వంకాయ తీసుకున్నాను. వాళ్ళకు తోట ఉంది ఇక్కడ, చూసారా? తోట ఉంది ఇక్కడ. వంకాయ తీసుకున్నాను. పసుపు కొంచెం జరగండి, ఇదిగోండి పసుపు వాళ్ళు హార్వెస్ట్ తీసుకొచ్చి పెట్టుకున్నారు. 2 కేటు తీసుకున్నాండి, దీంట్లో 2 కేటు తీసుకున్నాను. ఇదిగోండి. సో ఈ పసుపు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళి చెప్తానండి. ఇది చూసారా? బాగుంది కదా? ఇదండి మా వారు వచ్చారు, మా డాగ్ వచ్చింది ఇక్కడ, తీసుకుని పెట్టి ఆ మామతో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. మ్యాక్సీ రియో పిల్లలందరూ కమ్మేశారండి. ఇదిగోండి వాళ్ళు పాప వాళ్ళకు ఊపిరి ఆడట్లేదు. ఇదిగోండి వీళ్ళందరూ కూడా రియో మ్యాక్సీ ఫ్యాన్ అయిపోయారు వీళ్ళు. వాళ్ళే మ్యాక్సీ ఇదిగో అడుగు, రియో ఏది మ్యాక్సీ ఏది అడుగు, చెప్తారా? ఏది మ్యాక్సీ ఏది, రియో ఏది? అదిగో రియో మ్యాక్సీ ఫ్యాన్ అయిపోయారండి వీళ్ళు. మ్యాక్సీ ఏది, ఇదిగో రియో ఏది? మ్యాక్సీ బాగుందా, రియో బాగుందా? ఎవరి డ్రెస్ బాగుంది? రియో డ్రెస్ బాగుంది. వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు వీళ్ళు. రియో ఫ్రెండ్ ఎవరు మీకు? మీరెవరు? రియో ఓకే అండి. లంబసింగిలో స్ట్రాబెర్రీ ఫామ్ అండి ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్. మేము కొన్ని తీసుకున్నాము, ఇక్కడేమో అమ్ముతారు. ఇదంతా ఫ్లవర్స్, అది బ్రోకలీ, చైనీస్ కాలీఫ్లవర్, జుక్ని ఇక్కడ పండిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంది. మా పాప బాగా తీసుకుంటున్నారు. ఇదంతా ఫ్లవర్స్. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటున్నారండి ఇక్కడ. సో కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లేదు. సో ఇదిగోండి ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని ఇక్కడ చక్కగా పెంచుతున్నారు. మనకు కావాలంటే కొనుక్కొచ్చి ఇక్కడ ఇస్తారు వీళ్ళు. కానీ సమ్మర్ వస్తుంది కదా, ఇది సర్వే అవ్వడం కొంచెం కష్టం అయిపోతుంది. ఇదిగోండి మా పాప కూర్చుని ఫోటో తీసుకుంటుంది చక్కగా. ఇదిగోండి అదంతా కూడా బ్రోకలీ ప్లాంట్స్. ఫైనలీ ఇంటికి వచ్చామండి. లంబసింగిలందు ఏమేమి తెచ్చామని మీకు ఒకసారి చూపిస్తాను. అక్కడందు నేను లంబసింగిలందు పైనాపిల్ తెచ్చుకున్నానండి. ఇది ఈ పప్పు బొబ్బర్లు పప్పు అయింది, బాగుంటుంది అన్నారు పప్పు చారుకు, అది తెచ్చుకున్నాను. తర్వాత చిక్కుడు తెచ్చుకున్నానండి, అక్కడ బాగుంటుంది ఈ చిక్కుడుకాయ బాగుంటుంది. తర్వాత ఏమో ఇదిగోండి రామఫలం తెచ్చానండి. ఇదిగోండి చూసారా? అక్కడంతా రామఫలం తెచ్చామండి, చాలా పెద్ద పెద్దదే. సో రేటు రీజనబుల్గా ఉంది, పర్వాలేదు, బాగుందండి రామఫలం. చూసారా పళ్ళు ఎంత పెద్ద ఉంది చూసారా? ఇదిగోండి రామఫలం, ఇదిగోండి చాలా పెద్దది, ఫ్రెష్గా ఉంది. ఒకటి పండుకాయ కూడా తెచ్చారండి నాకు, అది కొంచెం 2 రోజులు ఉంటే పండుతుంది. ఇది
సో ఇదిగోండి ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది పండు. ఇప్పుడు తినడానికి రెడీగా ఇదిగోండి మెత్తగా ఉంది చూసారా, తినడానికి రెడీగా ఒక పండు అండి. సో ఇదన్నీ ఈ పంటన్నీ కలిపి 200 అయ్యిందండి. నాకు తక్కువ రేటుకి ఇచ్చారు, ఎందుకన్నా ఇది 2 పండు 100 రూపీస్ చెప్పారు, కానీ నాకు 2 పండు ఎక్స్ట్రా ఇచ్చారు. నాకు 200 తీసుకున్నాను. తర్వాత దేశవాళీ టమాటా తీసుకున్నానండి. అక్కడ చెట్టు కాయలు ఇది దేశవాళీది ఇది. తర్వాత అక్కడందు ఇంకేం తెచ్చాను, కొత్తిమీర తెచ్చానండి అక్కడందు. తర్వాత వంకాయ అండి, చాలా బాగుంది. చెట్లందు కోసుకున్నాను, నేను చూపించాను కదా ఎంత బాగుందో. వంకాయలు ఫ్రెష్గా ఉంది, భలే ఉంటుందండి టేస్ట్. ఇదిగోండి కేజీ పైన ఉంటుందండి వంకాయలు. ఇదిగోండి ఇదంతా వంకాయలు తెచ్చాను. తర్వాత ఇంకొకటి చూపిస్తాను, పసుపు తెచ్చాను కదా. ఇదిగోండి పసుపు తెచ్చాను. ఇదన్నీ పెద్ద పసుపు అండి, దుంప పసుపు. ఇదిగోండి ఇదన్నీ కూడా దుంప పసుపు అన్నమాట. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఈ దుంప పసుపు అండి, చాలా మెడిసిన్ వాల్యూ ఉంటుంది దీంట్లో. ఇదిగోండి ఇదేమో కొమ్ము పసుపు. ఇది 2 రకాలు తెచ్చానండి. కొమ్ము పసుపు, ఇది కొమ్ము అంటే పొడువుగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ చాట ఒకటి తెచ్చానండి. ఇంతండి తెచ్చాను నేను లంబసింగ్లందు. సో ఈ పసుపు అండి ఇప్పుడు నేను పచ్చ పసుపు కొంచెం ఆడించుతాను, కొంచెమో ఉడకపెట్టి ఎండబెడతానండి. సో 2 రకాల పసుపులు నేను తయారు చేసుకుంటాను. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రియో బాగా అలసిపోయాడు. ఇదిగోండి మ్యాక్సీ రియో కూడా చాలా హ్యాపీ అయ్యారు. లంబసింగి ఇలా వచ్చారు, మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. తాంజంగి అండి అది, తాంజంగి చాలా బాగుందండి. అది రోపింగ్ కూడా చేశారు మా పిల్లలు, బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఉంటానండి. అయితే బాయ్, చాలా అలసిపోయాము మేము కూడా. ఉంటామండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి విజిట్ చేయండి. తాంజంగి లంబసింగి పక్కనే, లంబసింగి వెళ్ళవన్నీ ఆ దారిలో ఏమంటారు అది స్ట్రాబెరీ ఫామ్ పక్కనే ఉందండి. తక్కువ 6 కిలోమీటరే, దూరం కూడా కాదు. అదే లైన్, ఒకే రూట్ వెళ్ళిపోతుంది. ఒకసారి వెళ్ళి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి.